దెన్ ప్రియా 14th క్వశ్చన్ కూడా చదవరా. Professional liability involves legal responsibility arising from errors, omissions, negligence, or breaches of contract. Only fulfilling contractual obligations, managing project timelines, ensuring the financial success of a project. ఓకే, ఏది ఆప్షన్ అనుకుంటున్నారు కరెక్ట్? A. వై? లయబిలిటీస్ అనేది మనం నిన్న కార్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకున్నప్పుడు మనం ఏదైతే అవతల వాళ్ళకి జరిగే డ్యామేజెస్ ఉంటాయో అది మనం కట్టకుండా లైక్ ఆ లయబిలిటీ ఎవరైతే మనం తీసుకున్నామో వాళ్ళు కట్టేదాన్ని లైక్ అది ఒక రకమైన ఇన్సూరెన్స్. బట్ మనం తప్పు చేసి అవతల వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళ కాంపన్సేషన్ ని లయబిలిటీస్ అంటాం. సో ఇక్కడ మళ్ళీ లీగల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు, లయబిలిటీకి లీగల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. కానీ మనం ఫస్ట్ క్వశ్చన్ లో ఇట్స్ నాట్ ఎ లా అని మనం అనుకున్నాం. బట్ రూల్స్ కి కానీ రికమెండేషన్స్ కి కానీ గైడ్ లైన్స్ కి కానీ వాటిని ఒక పరిధి కన్నా దాటితే వాటిని మనం లీగల్ గా మనం సూ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ లీగల్ రెస్పాన్సిబిలిటీ అనే ఆప్షన్ కూడా అంటే అది కూడా మెన్షన్ చేశారు. సో వాటి నుంచి లీగల్ గా ఏవైతే మనకి సూ చేసి పడిన కేసెస్ వచ్చినా వాటి మీద ఏమన్నా జరిగినా కూడా అరేజింగ్ ఫ్రమ్ ఎందుకు జరుగుతాయి ఆ ప్రొఫెషనల్ లయబిలిటీస్ లో ఏమైనా ఎర్రర్స్ కానీ, ఒమిషన్స్ కానీ, నెగ్లిజెన్స్ కానీ, లేదా మనకు తెలిసి మనం ఫ్రాడ్ చేసిన, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసిన ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ లయబిలిటీ కిందకి వస్తాయి అన్నమాట. సో నేను 15th క్వశ్చన్ చదువుతాను, మీరు ఆన్సర్ ఏదనుకుంటున్నారో చెప్పండి. వాట్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్? Fulfilling all obligations under a contract, willfully or unintentionally failing to fulfill obligations under a contract, exceeding expectations in a contract, completing a project ahead of schedule. ఏది మీరు ఆన్సర్ అనుకుంటున్నారు? ఆప్షన్ బి. పర్ఫెక్ట్. ఎందుకు అంటే మిగతా మూడు కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ బ్రీచ్ చేయడం కాదు, అది ఎలాగో అది బ్రీచ్ చేయడమే కాదు, మనం ప్రాజెక్ట్ హెడ్ కంప్లీట్ చేస్తే వాళ్ళకే మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళ ఆబ్లిగేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే మనం బ్రీచ్ చేసినట్టే కాదు. అండ్ ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్, ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఇన్ జనరల్ గా మనం అందరికీ తెలిసిందే, లైక్ అంటే ఏ స్టేట్ లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి వినుంటాం. ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు అదొక చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో లైక్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ తో స్టార్ట్ అయింది. బట్ గ్రాడ్యువల్ గా ఇయర్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కి దాని లైక్ అంటే పూర్తి బడ్జెట్ వచ్చేసింది. అది ఎందుకు పెరుగుతుంది అని అంటే మనకి ఇన్ఫ్లేషన్ వల్ల కొన్ని రేట్స్ పెరుగుతూ ఉంటాయి, కమోడిటీస్ రేట్స్ పెరుగుతుంటాయి, బీట్ సిమెంట్, స్టీల్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్, ఫ్యూయల్, ఏదైనా కానీ మనకి ఆ వర్క్ చేయడానికి కావాల్సిన కమోడిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో మనం వేసుకున్న బడ్జెట్ సరిపోదు. అలాంటప్పుడు మన ఎస్టిమేట్స్ ని రివైజ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఇన్ కాంట్రాక్ట్స్ అనేవి రెండు రకాలు, లైక్ మనం ఏదన్నా ఇలా జరిగి మన ఎస్టిమేట్స్ ప్రాజెక్ట్ కాస్ట్ గానీ అవి పెరిగినా ఆర్ ఎల్స్ ఫ్రిమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని. చూసినప్పుడు ఇనిషియల్ గా నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు, లెట్స్ సే హౌస్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్ కి నేనేమంటానంటే జనరల్ మార్బుల్ వేయండి సార్ చాలు అంటాను, నా ప్రాయపరిచిన చాలు అంటాను. బట్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరైనా అమరావతి లొకాలిటీలో ఉంటే వాళ్ళకి కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, పాలరాతే వేయాలి సార్ అంటారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినా కూడా, కాంట్రాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ లేదా బడ్జెట్స్ ఇవన్నీ పెరిగినా కూడా అదేం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కిందకి రాదు. ఓకే, and then strict liability in tort means 17th question. Injured party wins if negligence is proven. Injured party wins if the injury is proven regardless of negligence. No liability without a contract. Liability only if a breach of warranty is proven. Answer ఏదనుకుంటున్నారు? డి, ఆప్షన్ డి. వై? ఎందుకు అనుకుంటున్నారు ఆప్షన్ డి అని? అంటే బ్రీచ్ అనేది పక్కన వాళ్ళ నుంచి అయ్యింది అని మనం ప్రూఫ్ చేస్తేనే కదా దానికి లయబిలిటీ ఇన్సూరెన్స్ వచ్చాయి. బట్ నేను ఇక్కడ మాట్లాడుతుంది లయబిలిటీ గురించి కాదు, స్ట్రిక్ట్ లయబిలిటీ ఇన్ టార్ట్ గురించి. స్ట్రిక్ట్ లయబిలిటీ ఇన్ టార్ట్ అంటే ఏంటి అని అంటే మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు కార్ తీసుకొని వెళ్ళాము, ఒకరిని గుద్దాము, అది జనరల్ లయబిలిటీ టార్ట్ కిందకి వస్తుంది. బట్ ఇఫ్ మనం తాగేసి ఉండో, లేకపోతే డ్రగ్స్ లో ఉండో, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేసో, ఇలాంటి లీగల్ గా చేయకూడని పెద్ద తప్పులు చేస్తే అప్పుడు మనకి స్ట్రిక్ట్ లయబిలిటీ ఇన్ టార్ట్ అనేది యాక్షన్ లోకి వస్తుంది. ఓకే, దానికి నువ్వు వారెంట్ బ్రీచ్ చేసావని కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. మనం రెడిక్యులస్ మిస్టేక్స్ చేస్తే అవతల వ్యక్తికి జస్ట్ మనం చేసిన యాక్షన్ వల్ల ఇంజురీ అయింది అని ప్రూవ్ చేయగలిగితే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ జరిగిందా, మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల జరిగిందా, ఫ్రాడ్ వల్ల జరిగిందా, ఇవేం చేయాల్సిన పని లేదు. స్ట్రిక్ట్ లయబిలిటీ టార్ట్ అంటే అది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇంజూర్డ్ పార్టీ విన్స్ ఇఫ్ ద ఇంజురీ ఈస్ ప్రూవెన్, నాట్ ద నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ లేకపోతే ఇంకొక యాక్షన్ వల్ల, లేకపోతే ఫ్రాడ్, మిస్ఇంటర్ప్రిటేషన్ అని మనం చెప్పాల్సిన పని లేదు, అది ప్రూవ్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. మనం చేసిన యాక్షన్ వల్ల అతనికి సీరియస్ ఇంజురీ అయితే ఆ ఇంజురీ మనం చేసిన యాక్షన్ వల్ల జరిగింది అని ప్రూవ్ చేయగలిగితే చాలు. ఆ స్ట్రిక్ట్ లయబిలిటీ టార్ట్ అనేది అంటే ఆ లా సూట్ అనేది వాళ్ళ మీద ఫైల్ చేస్తాము, వాళ్ళ నుంచి మనకి పనిష్మెంట్ లైక్ అంటే ఆ ఇంజురీకి తాలూకు మనీ అనేవి వస్తాయి మనకి. Facing the challenge of the FE exam, looking for a way to prepare smarter, not harder? Bhavanam's C2C has the answer.
Introducing Bhavanam C2C FE exam preparation program, designed for civil engineers aiming to pass the FE exam and excel in the USA. Wondering what sets us apart? Our expert team. Meet Mahendra, EIT and project manager, who knows the FE exam inside and out. K.N. Mathur, EIT and civil engineering master's graduate. And Chandravarthan, IIT postgraduate and top 422 GATE rank achiever. These experienced instructors have already helped hundreds succeed. Will you be next? In just 3 months, you will master all 14 essential subjects through live online classes held every evening from 8:30 to 9:30 p.m. Monday to Friday. But that's not all. For each subject, sharpen your skills with 15 dedicated practice questions and follow up with quizzes containing 45 questions to solidify your understanding. Prepare like a pro with 3 full-length, 6-hour mock exams designed to mirror the final exam. Plus, receive personalized guidance through one-on-one sessions with our expert instructors to refine your strategy. We understand balancing work, life, and studies can be challenging. So we have got you covered with 1-year access to recorded sessions and replays of live classes to catch up anytime. Here's the game changer. While others charge over $1,000, we are offering everything for just $350. Want an even better deal? Contact the number below now to claim a flat $50 discount and get it all for only $300. Enjoy a 100% refund if you are not fully satisfied within the first week. No questions asked. Our live batches starts fresh every month on 15th. Don't miss your chance to join. Limited seats available. Contact the number below to secure your spot and get enrolled today. 18th question ఒకసారి చూద్దాం. For a valid tort action, there must be a contract between parties, no damage or injury, a injury or damage, a third party witness. కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు? ఆప్షన్ సి. ఎందుకు ఆప్షన్ సి? అంటే యాక్షన్ అనేది అవ్వాలంటే ఇంజురీ అయినా ఏదో ఒకటి అయితేనే కదా అది ఫైల్ చేయని. పర్ఫెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి డెఫినేషన్స్ పార్ట్ లో క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంజనీర్ అకార్డింగ్ టు ద మోడల్ లా సెక్షన్, అది మెన్షన్ చేయొచ్చు. లేదా వాట్ ఈస్ ద డెఫినేషన్ అకార్డింగ్ టు ద మోడల్ లా అని అడగచ్చు. ఎలా అయినా అడగచ్చు. బట్ మనం ఈ ఆప్షన్స్ చూసి కూడా పెట్టొచ్చు. లెట్స్ ఏ ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఇంజనీర్ అకార్డింగ్ టు మోడల్ లా సెక్షన్ 110.20. ఆప్షన్ ఏ ఇండివిజువల్ విత్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. ఆప్షన్ బి ఇండివిజువల్ క్వాలిఫైడ్ టు ప్రాక్టీస్ ఇంజనీరింగ్ బై ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఏ లైసెన్స్డ్ ప్రొఫెషనల్ ఇంజనీర్, ఏ ఇంజనీర్ హూ హ్యాస్ రిటైర్డ్. ఆప్షన్ ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? బి. పర్ఫెక్ట్. సో డెఫినేషన్స్ పార్ట్ నేను స్కిప్ చేయడానికి రీజన్ ఇదే. మనకు డెఫినేషన్స్ నుంచి ఎప్పుడైతే అడుగుతాడో అవి జనరల్ గా మనం క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేలాగా ఉంటాయి. ఆర్ ఎల్స్ మనం ఒకసారి ఆ హ్యాండ్ బుక్ లో డెఫినేషన్ సెక్షన్స్కి వెళ్ళిపోతే దాంట్లో పర్ఫెక్ట్ గా డిఫైన్ చేసి ఉంటాడు. సో మిగతావి నేను డిస్కస్ చేయాలి, అందుకని ఆ డెఫినేషన్ పార్ట్ డిస్కస్ చేయాలనుకోలేదు. బట్ మీకు మేమిచ్చే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలా డిఫైన్ కానీ అలాంటి సిమిలర్ గా అడిగితే యూ షుడ్ చెక్ డెఫినేషన్స్ టాపిక్ అనమాట. 32nd క్వశ్చన్ చదువుతాను ఒకసారి. 32nd. Which of the following education qualification is not acceptable for initial licensure as a professional engineer? Option A, a degree with engineer from EAC or ABET accreditation bachelor's program, a degree in engineering from EAC or ABET accredited master program, a high school diploma with work experience, a degree in engineering from non-ABET or ABT accredited program meeting NCS standard. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? సి. సి. వైసి. నేను ఇక్కడ ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ నాన్ ఎబెట్ ఆర్ ఈఏసి అక్రిడేటెడ్ ప్రోగ్రామ్ అన్నాను. అది ఎందుకు కాకూడదు? పీడిఎఫ్ లో ఉంది, నిన్న చదివిందంట. సారీ, పీడిఎఫ్ లో ఉంది, హ్యాండ్ బుక్ లో. ఓకే, హ్యాండ్ బుక్ లో ఉంది. పర్ఫెక్ట్. హ్యాండ్ బుక్ లో లేకపోయినా కూడా సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా మనకి ఒక లైసెన్స్, ప్రొఫెషనల్ లైసెన్స్ రావాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్. అండ్ దెన్ చూడండి, కాకపోతే యాజ్ ఎ ఇంజనీరింగ్ ఇంటర్న్ కి డిప్లొమా ఉండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే కొన్ని స్పెషల్ కండిషన్స్ లో అవార్డ్ చేస్తారు లైసెన్సెస్ ని. బట్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉండాలి. దీంట్లో మనకి హ్యాండ్ బుక్ లో చెప్పలేదు, కానీ హై స్కూల్ డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ వ్యాస్ట్ ఒక 10 years 12 years అలా ఉన్న వాళ్ళకి ఆ లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నేను ఒక చోట చదివాను. బట్ మోస్ట్ ఆఫ్ ద గైస్ ఎలా ఆన్సర్ చేస్తారంటే
ఈ క్వశ్చన్ ని. హై స్కూల్ డిప్లొమా విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఈ క్వశ్చన్ నేను పిక్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను క్వారాలో కొన్ని చదివేటప్పుడు ఒకళ్ళు సిమిలర్ క్వశ్చన్ పోస్ట్ చేశారనమాట. పోస్ట్ చేసినప్పుడు దాని కింద థ్రెడ్స్ అందరూ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇలా హై స్కూల్ డిప్లొమా ఉండి వాస్ట్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళకి కూడా లైసెన్స్ కోసం రాసే అవకాశం ఉంటది అని చెప్పి నేను చదివాను అనమాట. సో అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది దాని మీద, అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. బట్ ఫైన్, హ్యాండ్ బుక్ లో అది ఉంది కాబట్టి తప్పు చెప్పే లైక్ అంటే తప్పు మనం పిక్ చేసే స్కోప్ లేదు. ఇన్ కేస్ ఆ ఆప్షన్ కాకుండా ఇంకొకటి వేరేది ఏదన్నా ట్రికీగా ఇస్తే అప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి వస్తుంది. బట్ ఆల్వేస్ రిమెంబర్, మాస్టర్స్ బ్యాచిలర్స్ విత్ ఎబెట్ ఉంటే ఓకే, వితౌట్ ఎబెట్ ఉంటే మనం ఎన్సిఎస్ స్టాండర్డ్స్ కి మనం దాన్ని లైక్ అంటే డిగ్రీ ఆడిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. 34th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండిషన్ దట్ ఎన్షూర్స్ ద ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ ఏ కాంట్రాక్ట్? వాలంటరీ అగ్రిమెంట్, లీగల్ కెపాసిటీ, లీగల్ పర్పస్, పేమెంట్ ఆఫ్ ఫీస్. ఏదనుకుంటున్నారు? అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ మీద మనం ఒకళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని భయపెట్టి కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఆశ చూయించి కావచ్చు, ఫోర్స్ఫుల్ గా ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయించడం అనేది ఇక్కడ అనుకుంటే ఆ సైన్ చేయించే ఆ ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్ లో ఏది కండిషన్ కాదు. వాలంటరీ అగ్రిమెంట్, లీగల్ కెపాసిటీ, లీగల్ పర్పస్, పేమెంట్ ఆఫ్ ఫీస్. అలాంటి కండిషన్ అసలు రాకూడదు, అంటే మనం అలా చేయించకూడదు. ఆ కండిషన్ అలా చేయించకూడదు. సో వీటిలో మనం కనుక చూసుకుంటే వాలంటరీ అగ్రిమెంట్ అనంటే వాడే చేయడం, లీగల్ కెపాసిటీ, లీగల్ పర్పసెస్ కి కూడా కాంట్రాక్ట్ కి సంబంధం ఉంటుంది. వాటికి ఆ లీగల్ కెపాసిటీ ప్రొవైడ్ చేయడము ఆర్ లీగల్ పర్పస్ ఉండటమే ఆ కాంట్రాక్ట్ మీద అవతల వ్యక్తి ఫోర్స్ చేసి మనం సైన్ చేయకుండా ఉండటానికి అవి రెండు ఉపయోగపడతాయి. బట్ పేమెంట్ ఆఫ్ ఫీస్ అనేది ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్ కి అసలు సంబంధం ఉండదు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. మనం కాంట్రాక్ట్ అంతా అయిపోయి వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీస్ కదా. సో అది అక్కడ పిక్ చేయాల్సిన ఆన్సర్. సో నెక్స్ట్ 36th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మాలిటీస్ అప్రోప్రియేట్ ఫర్ సింపుల్ ప్రాజెక్ట్స్? ఆప్షన్ ఏ స్టాండర్డ్ ఫార్మ్, ఆప్షన్ బి పర్చేస్ ఆర్డర్, ఆప్షన్ సి లీగల్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ వన్ పార్టీస్ లెటర్ హెడ్, ఇంజనీర్ క్లయింట్ అగ్రిమెంట్. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? పర్ఫెక్ట్ జగదీష్, కరెక్ట్ ఆన్సర్. ఎలా అంటే నిన్న క్లాస్ లో చెప్పామా లేకపోతే ఇప్పుడు చూసారా? చెప్పారు. లేదు నిన్న క్లాస్. పర్ఫెక్ట్. ఇక్కడ మనం సింపుల్ ప్రాజెక్ట్స్ కి లైక్ అంటే చాలా స్మాల్ వర్క్స్ కి అగ్రిమెంట్ అనేది మనం మాటల ద్వారా కూడా చెప్పొచ్చు. లైక్ అంటే నా దగ్గర ఒక లెట్స్ ఒక $1000 వర్క్ ఏదన్నా ఉంది అనుకుంటే, అది చాలా చిన్న వర్క్, నేను ఒక వర్కర్నో వాళ్ళనో తీసుకొని వచ్చుకొని ఈ పని చేయ బాబు నీకు ఈ డబ్బులు ఇస్తా అంటాను, వాడికి నచ్చితే చేసేస్తాడు. అది కూడా ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనే అర్థం. దానికి మన వర్బల్ అగ్రిమెంట్ సరిపోతుంది. అండ్ దెన్ రెండు సిమిలర్ పార్టీస్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అనుకుందాము. అలాంటి సిచ్యువేషన్ లో ఒక చిన్న అగ్రిమెంట్, అది ఎవరో ఒకళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద రాసి సైన్ చేసేసుకొని, లైక్ అంటే నాకు ఇంత ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఇన్ని రూమ్స్ తో, ఈ డైమెన్షన్స్ తో, ఈ ప్లాన్ ప్రకారం ఇతను నాకు కట్టిస్తానని మాటిచ్చాడు, ఇంత లంసమ్ అమౌంట్, లేకపోతే ఇంత యూనిట్ ప్రైస్ రేటు, లేదా ఇంత ఎస్టిమేట్, ఇంకొక ఎస్టిమేట్ ద్వారా మేము ఈ ప్రైస్ అరైవ్ అయ్యాము, ఈ ప్రైస్ కి ఇతను కట్టిస్తా అన్నాడు, సో ఇతనితో నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఒకళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద సైన్ చేయించేసి, అంటే 2 కాపీస్ మీద సైన్ చేయించుకొని ఒకళ్ళు పెట్టుకోవడం కానీ, లేదా ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా జిరాక్స్ తీసి పెట్టుకోవడం కానీ, అలాంటివి అనేది సింపుల్ ప్రాజెక్ట్స్ కి జరిగిపోతుంది. బట్ వాస్ట్ ప్రాజెక్ట్స్ కి ఖచ్చితంగా కూడా ఇన్ కేస్ డిజైన్ బిడ్ బిల్ మెథడ్ లో అయితే ఓనర్ కి అందరితో కాంట్రాక్ట్ ఉంటుంది. లెట్స్ సే నేను ఓనర్ ని డిజైన్ బిడ్ బిల్ మెథడ్ లో కట్టాలి అనుకుంటే నాకు ఆర్కిటెక్ట్ ఆర్ ఇంజనీర్ తో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, నాకు కాంట్రాక్టర్ కి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, నాకు దెన్ వాళ్ళు ఏమంటారు టెస్టింగ్, థర్డ్ పార్టీ టెస్టింగ్ వాళ్ళని పిలుచుకుంటాం కదా ఇన్స్పెక్షన్ కోసం, వాళ్ళకి నాకు ఉంటుంది. సో ఇలా కాంట్రాక్ట్స్ ఉంటాయి. బట్ డిజైన్ బిల్డ్ మెథడ్కి వెళ్ళిపోతే నేను ఒక ఫ్రేమ్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి నాకు మధ్య కాంట్రాక్ట్ ఉంటుంది. దెన్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి, లేదా వాళ్ళ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు అవసరం లేదు. డిజైన్ బిల్డ్ మెథడ్కి వెళ్ళేటప్పుడు నాకు ఆ ఫ్రేమ్ కి మధ్య కాంట్రాక్టే బేస్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. దెన్ 37th క్వశ్చన్, వాట్ ఈస్ మెకానిక్స్ లీన్? ఏ పేమెంట్ మెథడ్ ఫర్ సర్వీస్ రెండర్. A lien filed by suppliers and workers to secure their interest in getting paid. A type of contract termination. A voluntary agreement between parties. ఏదనుకుంటున్నారు మీరు? యా ప్రియా చెప్పండి. A lien filed by suppliers and workers to secure their interest in getting paid. ఓకే, యా ప్రియా కరెక్ట్ ఆన్సర్. మెకానికల్ ఆర్ కన్స్ట్రక్షన్ లీన్ అనేది ఏంటి అని అంటే, మనం డిజైన్ బిల్డ్ మెథడ్ లో కూడా
లెట్స్ ఒక ఫ్రేమ్తో కాంట్రాక్ట్ అయినా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్స్ లేదా వర్కర్స్ బిల్స్ పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవి వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా మనల్ని ఫైనల్ పేమెంట్ అడగడానికి ఉండదు. అవి ఇన్ కేస్ లేదా మనం కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ ఫైనల్ పేమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్స్ అవి ఉంటాయి కదా, ఆ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ చేయమని అడుగుతారు. అవి మనం చేయకూడదు. మిగతా వర్కర్స్ వాళ్ళందరికీ మనీ ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఫైల్ చేసే లాసూట్ ని మెకానికల్ లీన్ అంటారు. ఓకే. 38th question. Which of the following can end discharge a contract? Continued performance, unilateral decision by one party, mutual agreement, change in payment schedule. ప్రసాద్, నేను మీకు అది లైక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కాంట్రాక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ మనం ఎండ్ చేయాలి అనుకుంటే, అంటే నాకు మన ఇద్దరి మధ్య ఒక వర్క్ అగ్రిమెంట్ జరిగింది, లైక్ కాంట్రాక్ట్ జరిగింది. ఆ కాంట్రాక్ట్ ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను డిశ్చార్జ్ చేయాలి అనుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఓకే. మ్యూచువల్ అగ్రిమెంట్ ఉండాలి ఇద్దరు, లైక్ మన ఇద్దరికి ఒక అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ ఉండాలి. యా, పర్ఫెక్ట్. అంటే ఇంక ఈ వర్క్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వదు అలాంటి సిచ్యువేషన్ కానీ, లేదా నా పేమెంట్ స్కెడ్యూల్ నీకు నచ్చకపోయినా, నువ్వు చేసే వర్క్ నాకు నచ్చకపోయినా, అప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్కి వెళ్ళి మనం డిజాల్వ్ చేసేస్తాం, ఎండ్ ఆఫ్ ది డిశ్చార్జ్ చేస్తాం అనమాట కాంట్రాక్ట్. పర్ఫెక్ట్.